దేవుని సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువును బట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు దేవుని కృపను బట్టి నేటి వరకు మనందరము కూడా సజీవులమై దేవుని మహింపరుచున్నట్లుగా ఆయన మనల్ని ఇంతవరకు నిలిపిన విధానమును బట్టి దేవునికి మహిమ. ప్రత్యేకించి ఇంతవరకు ఓపికతో ప్రభు నామాన్ని బట్టి మనందరము కూడా ఇలాగూ మరి ప్రభు నామాన్ని స్తుతించాము, ఆరాధించాము. ఆయన ఆరాధనలోను, కానుకలలోను, ఇంకా దేవుని స్తుతులలోనూ ప్రభు మన మధ్యన ఉన్నాడు. అయితే దేవుని వాక్య పరిచర్యలో మనందరము కూడా ఆయనలో ముందుకు సాగునట్లుగా మనందరము కూడా దేవుని పరిశుద్ధ వాక్యం నుండి మాటలను చదువుకొని ప్రార్థనతో మనం ముందుకు సాగిపోదాం. ఆది కాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. 39:5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థనలు ఏకీవించి వాక్యానుసారంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, అత్యున్నతుడా, మా యేసయ్య మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన కృపను బట్టి ఇదిగో ప్రభువా ఈ సమయంలో ఈ వాక్య పరిచయలో మేము చేరి ఇదిగోనైనా ఎంతగానో ఇదిగో నిన్ను ఆరాధించినట్లుగా స్తుతించినట్లుగా మమ్మల్ని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో మీ వాక్య పరిచయ నిమిత్తమై ఇదిగో ప్రభువా ఇదిగో నిలిచిన దాసుని జ్ఞాపకం చేసుకోండి. దీనుడు వలుపుడు ఎన్నికలేని వాడిని ఇంటున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ఇదిగో ప్రభువా ఇవి నాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. ఇదో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో ఈ సమయాన్ని ఇక్కడ చేర్చి ఏది మీకు యోగ్యమో ఇదిగో ప్రభువా మేము గ్రహించినట్లుగా మాకు అనుదినము మీ వాక్య ధ్యానము ఇదిగో ప్రభువా నీ మాటల ద్వారా మాకు వినిపింపజేస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఇంకనూ ఇదిగో తండ్రి ఎటూర్పుతో మరింత నిశ్చయముతో మీరు ఆఖరి యందు నిరీక్షణ గలవారి ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని, చదివిన లేఖనాన్ని దీవించమని, వినే చెవి గ్రహించే మనసును మా అందరికి దయచేయమని, అయా శ్రేష్టమైన నీ మాటలు మేము ధ్యానించినట్లుగా సహాయము చేయమని, ఆత్మ నడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకించి ప్రియమైన వారులారా, చదవబడిన వాక్య భాగంలో మరి చక్కగా దాసుడు అక్కడ మాట్లాడుతూ అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనికి విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము చాలు. ప్రియమైన వారులారా, దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించినట్లుగా దేవుడు ఆయన నియమించిన కాలము నుండి దేవుని దృష్టిలోనికి వారు అగుపడిన ప్రారంభం నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మొదట్లో మాట్లాడుతూ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ప్రియమైన వారులారా, దేవుని నెమ్మది, దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల వారు అంతటి మీద ఉంది. అది ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన సహాయం, ఆయన తోడు, ఆయన సంకల్పం మనలో లేకపోతే మనం ఏమైపోతాం? మన పరిస్థితులు మనకున్న, అందుకే దాసుడు మాట్లాడుతూ నేను ఏ పాటి వాడను కదా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ప్రియమైన వారులారా, అంతగా ప్రభువు హెచ్చించిన నిమిత్తము తిరిగి ప్రభువును స్తుతించుటకును ఆయన అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు, ఇదిగో నీవు నాకు దయచేసావు, నీవు నన్ను ప్రేమించావు, నీవు నన్ను బలపరిచావనే కొన్ని దేవుని ఆ కృతజ్ఞత మరి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వారులారా, ఇది దేవుని ఇల్లుగా, దేవుని చేత మనం కట్టుకున్న వారిగా,
లేక దేవుని చేత ఆ సంకల్పాన్ని నొందిన వారిగా మనం నడిపించబడుతూ ఉన్నాం. మనకు కలిగిన ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించినదే, దేవుడు మనకి ఇచ్చినదే, దేవుడు మనకు దయచేసినదే. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. దేనికి స్తుతించాలి ప్రభువును? నేటి వరకు ఈ రీతిగా స్వేచ్ఛగా మనం గాలి పీల్చుకుంటున్నాం, స్వేచ్ఛగా నడుస్తున్నాం, స్వేచ్ఛగా మనం పనులు చేసుకుంటున్నాం, స్వేచ్ఛగా మనం తింటున్నాం, స్వేచ్ఛగా మనం పండుకుంటున్నామంటే ఒక దినమున మన కాల ఆ యొక్క ఏమంటారంటే ఆ కృత్యాలన్నీ మనం జరుపుకుంటున్నామంటే అది దేవుని కృపయే, అంతేగాని మరి ఒకటి ఏదియో కాదు. ఒకవేళ నా బలము చేత, నా జ్ఞానము చేత, నా కదా మేధస్సు చేత నేను ఇలా ఉన్నాను అంటే అది ఎంత మాత్రమో యోగ్యమైన మాట కాదు. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం అందుకని మాట్లాడుతూ యెహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద. ఎప్పుడైతే దేవునియా మందస్సము కదా, దేవునియా సహాయము, దేవునియా నివాసము ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో కదా, మనం దేవుని ఇంట్లో ఉంటున్నామో, దేవుడు మన మధ్యన నివసిస్తూ ఉన్నాడు. అందుకే ఒక మాట మాట్లాడుతూ ఆ దేవుని మందిరాన్ని గురించి కీర్తన 27వ కీర్తన 4వ చరణం, 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే దేవుని విలువ ఆయన గ్రహించాడో, ఏదైతే దేవుని ఆశీర్వాదమని ఆయన మెలకొన్నాడో, ఏదైతే ఇది దేవుని దయ అని గ్రహించుకున్నాడో, అందును బట్టి అక్కడ మాట్లాడుతూ ధ్యాన మందిరం అంట, అక్కడ మాట్లాడుతూ ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. చిరకాలము ఆయన మందిరమును ఉన్నట్లుగా ఆయన ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ప్రారంభంలో యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. ఏమడిగాం ప్రభువును? అక్కడ దాసుడు మాట్లాడుతూ యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఏమడిగాడు వరం? నేను ధ్యానించున్నట్లుగా, నీ ప్రసన్నత చూచున్నట్లుగా, నీ మందిరమునున్నట్లుగా నన్ను ఆశీర్వదించు. అదే అక్కడ దాసుడు కూడా మాట్లాడుతూ అయ్యా నీ ఆశీర్వాదమునందు నేను ఇలాగా ఉన్నాను, ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, ఈ స్థితిలో నేను ఉన్నాను. అందుకని మాట్లాడుతూ ఏదైతే దేవుని కృప అని మనం గ్రహిస్తూ ఉన్నామో దానికి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి అర్పణలు చెల్లించాలి. అందుకే చక్కని మాట ఒకటి మాట్లాడుతూ ఏదైతే దేవునికి లోపము అని మనం గత వారంలో జ్ఞాపకం చేసుకున్నామో, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. 1వ అధ్యాయము 15వ వచనం, ప్రసంగి వంకరిగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కలలోనికి రాదు. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే వంకర అను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇలాగ ఏదైతే ఆ లోపము కలిగి ఉందో దాని విషయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడో అది లెక్కలోనికి రాదు. అక్కడ దాసుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు కలిగినదంతయు నీవు నాకు ఇచ్చినదే, ఇది నీ ఆశీర్వాదమే. ఇందా కూడా పెద్దలు మరి విజయ్ కుమార్ అంకుల్ గారు చెప్తూ ఇదిగో తున్నింది స్థలం, నేను దాంట్లో ఇలా కట్టుకున్నటకు దేవుడు నాకు సహాయం చేశాడు, ఎట్టగట్టిన కూడా నాకు తెలియదు కదా. ఒకవేళ మనం అనుకుంటే మన వల్ల అవుతుందమ్మా, ఇల్లు కానీ పెళ్ళి కానీ లేకపోతే ఏదైనా సందర్భం ఏదో మనం దేవుని మహిమపరుచున్నట్లుగా ఏదైనా కూడా మనం అనుకుంటే అవుతుందా? అయితే దేవునికి అప్పగించినప్పుడు దేవుని కృపలో మనం ఊహించిన కంటే అది ఘనంగా జరిగించబడుతుంది, ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో. అందుకే ఇక్కడ ప్రభు మనతో ఉంటూ ఉన్నట్లుగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దాసుని ఇంటన దేవుని ఆ మందస్సము, దేవుని ఆ సహాయము ఏముంటుందంట దాంట్లో కదా, ఆ బంగారపు గిన్నెలో ఆ మన్నా, అలాగే అహరోను కర్ర, ఇంకా ఆ రాతి వాళ్ళకు 10 ఆజ్ఞలు, ఏవైతే దేవుడు ఆ సమృద్ధిని ఆ ఇంట్లో ఉంచాడు.
ఏదైతే ఆ ఐగుప్తి దేశము నుండి కనానుకు ఇజ్రాయేల్ ప్రజలు వెళుతూ ఉన్నారో, వారికి దేవుడిచ్చిన ఆహారము ఆకాశము నుండి కురిపించిన మన్నా కదా, వారు ఆకలిగా ఉన్నప్పుడు ప్రభువా ఏంది మమ్మల్ని ఇలా తీసుకొచ్చి ఇట్లా చేసావు అన్నప్పుడు సమృద్ధినిచ్చాడు ప్రభు వాళ్ళకి కదా. ఏది మనం అడిగితే ఏమిస్తుంది? అమ్మో నాయన్ని అడిగామనుకోండి, అయ్యా నాకు ఇదిగో ఇట్లా కావాలి ఇది కావాలన్నప్పుడు ఏదో మన తహానికి తగ్గట్టుగా భర్త అయితే భార్యకు, భార్య అయితే భర్తకు అది చేసి పెట్టడమో లేక తెచ్చి ఇవ్వటమో జరుగుతుంది. దేవుని అడిగిన ఆ ప్రజలకు వారికి దేవుడు ఏమి ఇచ్చాడంట? మన్నాను శ్రేష్టమైంది పరలోక దూతలు మటుకు తినే ఆహారాన్ని కురిపించాడు. అయితే ప్రతిదినం నువ్వెన్ని దినాలు అక్కడ నువ్వు ఉంటున్నావు, నువ్వెన్ని దినాలు నువ్వు ఆకలి కోరుతున్నావు, ఎన్ని దినాలు నీవు అక్కడ నివసిస్తూ ఉన్నావు, అన్ని దినాలు ప్రభు నీకు పోషణను దయచేస్తున్నాడు. అదే అతని ఇంటిలో దేవుడు పోషణనిచ్చాడు. అతనినేమి అతని ఇంటి వారినేమి సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు. 3 నెలలు ఉంది అంతే కదా. ఎన్ని నెలలు ఉందంటమ్మా? ఇది ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసిపోయింది. ఇది ఆయనకి జరుగుతున్న ఆ వనరులు లేకపోతే జరుగుతున్న శాంతి లేక నెమ్మది పరిస్థితులు వారి కుటుంబమే కాదు, ఊరే తెలిసిపోయింది. రాజు గ్రహించి అరే ఇది అక్కడ ఉండకూడదు, ఇది ఎక్కడ ఉండాలి? ఇది నా దగ్గర ఉండాలి. ప్రేమైన వార్లారా, ఏదైతే దేవుని ఆశీర్వాదమే, దేవుని ఆ నెమ్మదే, దేవుని ఆ పోషణే, దేవుని ఆ సహాయమే ఎవరైతే విరోధుల దగ్గర ఉందో వారు బాధించబడ్డారు. ఏదైతే దేవుని దగ్గర ఉంచబడిందో, దేవుని ప్రజల దగ్గర మనస్సు ఉందో వారు దీవించబడ్డారు. అలాగైతే దేవుని బిడలగా పిలువబడుతున్న మనందరము కూడా దేవుని దగ్గర కాక మరొక దగ్గర మనం ఉంటే ఏమవుతాం అమ్మా? ఒకవేళ దేవుని ఉగ్రతకు మనం ఉండాల్సి వస్తుంది, దేవుని అసమాధానానికి, లేక దేవుని అభాగ్యులుగానో అయోగ్యులుగానో మనము అందుకే ఇక్కడ చక్కని మాట మాట్లాడుతూ వంకరిగా ఉన్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. ఏదైతే వంకరగా ఉందో కదా, ఒకవేళ కూరగాయలు కదా చెప్పండి ఈ మాట కూడా, వంకాయ ఏదన్నా వంకాయ ఏరియా ఇంటి ముందుకు బండి వచ్చింది పుచ్చిపోయింది, ఏం చేస్తుంది? దాన్ని తీసి బుట్టలో వేసుకుంటావా కదా? దాన్ని ఆ బండి మీదే వాడేం చేస్తాడు? వాడేమన్నా దాన్ని దాపెట్టుకుంటాడా? వాడు కూడా తీసి దాన్ని పారేస్తాడు. ఏదైతే లెక్కలలోనికి రాదో, ఏదైతే అవసరమో లేదో, ఏదైతే సఖ్యము కాదో దాన్ని తీసివేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, చక్కని మాట ప్రభు మాట్లాడుతూ ఆయన పిలుస్తూ ఉన్నాడంట, మరలా నా దగ్గరికి రండి. ఆయన మనల్ని పట్టుకున్నాడు, మనల్ని పారేలా, మనలో ఉన్న పాపాన్ని తీసి నీళ్ళు ఎక్కడైతే పుచ్చుందో, నీళ్ళు ఎక్కడైతే ఆ యొక్క దోషం ఉందో, నీళ్ళు ఎక్కడైతే బలహీనత ఉందో దేవుడు దాన్ని తీసేసాడు. ఆయన 33.5 సంవత్సరం భూలోకంలో జీవించి ఆయన ఎంతోమందికి కళ్ళునేరి వారికి కళ్ళు, కాలునేరి వారికి కాళ్ళు కదా, ఎంతోమందికి జీవాన్ని దయచేశాడు. అయితే వారందరి స్వస్థత విషయమై ప్రభు ప్రతి దగ్గర మాట్లాడిన విషయం ఏంటంటే, నీ పాపములు క్షమించబడ్డాయి. దేవుడు స్వస్థతనే కాదు, ఇంకా ఏమిస్తున్నాడు? పాప క్షమాపణ. ఆయన పశ్చాత్తాపాన్ని కలగజేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన అడుగు ప్రతి ఒక్కరికైనా దయచేస్తుండ. అందుకే మాట్లాడుతూ ఆయన వ్యవసాయకుడు కదా, నా తండ్రి వ్యవసాయకుడు కదా, నేను ఏదైతే నాలో ఫలింపని తీగుందో, ఏదైతే నాలో దోషముందో పాపముందో తీసి పారేస్తున్నాడు. ఎందుకు? నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను అవమానపరచాలని కాదు, నిన్ను అవహేళన చేయాలని కాదు, నిన్ను ఏదో దోషిగానో లేక అపవాదిగానో ముద్రించాలని కాదు. దేనికంట? నువ్వు బహుగా ఫలించాలని, నీ తండ్రికి కదా, నా తండ్రికి మహిమ కలుగునట్లుగా. ప్రియమైన వారులారా, ఆయన స్తుతించినట్లుగా క్రీస్తు మనల్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో సిద్ధపరుచు ఆ స్థలమున మనం ఉండినట్లుగా ప్రభువు మనలను సాగు చేస్తూ ఉన్నాడు. అలాగైతే దేవునికి అర్పించు ప్రతిదీ, దేవుణ్ణి మనం పిలుచుకునే ప్రతిదీ విశ్వాసముతోనూ యథార్థతతోనూ ప్రేమతోనూ ప్రభువునందు ఎంతో క్రయధనముగాను ఆయన చెంత మనము చేరాలి. ఇటు వారైండుట కదా మనకెంతో ఆశీర్వాదం. అదే దాసుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో అది ఎలాంటిదైనా పర్వాలేదు, నీవు నాతో ఉంటే చాలు. మందసం వారి దగ్గర ఉన్నప్పుడు వారికి గెడ్డలు వచ్చాయంట.
వారికి ఎంతో బాధ కలిగిందంట, వేదన కలిగింది. అమ్మో ఇది మాకు వద్దు. వారు వారు దేవుని ఆజ్ఞకు లోబడనప్పుడు వారు దాన్ని కోల్పోయారు, మందసాన్ని కోల్పోయారు. అది ఏదైతే దేవుని స్థలము కాని స్థలములో, ఏదైతే దేవుని ప్రజలు కాని ప్రజలలో అది అక్కడ ఉంటుందో వారికి వేదన కలిగింది, వారికి ఆవేదన కలిగింది, వారికి చెప్పలేని ఆ ఆ బాధ కలిగింది. ఏదైతే దేవుని ప్రజలలోనికి దేవుడు వచ్చాడో, లేక మనం దేవునిలోనికి వచ్చామో మనకేం కలుగుతుందంట? ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళరా, అది కూడా మాట్లాడుతూ ధ్యాన మందిరం అది దేందంట? అయ్యా నాకు ఒక చిన్న కోరిక ఉందయ్యా. దాసుడు నాకు చిన్న కోరిక ఉంది, చిన్న ఆశ ఉంది, నేను నీతో అని ప్రసన్నతను నేను చూడాలి. ఇదిగో నిన్ను నేను చూడాలి, నీ మందిరాన నేను ఉండాలి. ఇదిగో నిన్ను నేను కలుసుకోవాలి ప్రభువా. అలాగే మరొక మాట, కీర్తన 36 కీర్తన 36:8. నీ మందిరము యొక్క వారు సంతృప్తి నొందుచున్నారు. చాలు కదా, ఇక్కడ చక్కని మాట కదా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుతున్నావు. ప్రియమైన వాళ్ళు అక్కడ మాట్లాడుతూ కదా, ఆ సంతృష్టి దేవుని అదేంటంట గృహములో, లేక దేవుని ఆ గృహములో ఏం కలుగుతుందంట? సంతృష్టి లేక సమృద్ధి లేక క్షేమం. దేవుని ఆ మందస్సంలో కదా, ఆ బంగారు గిన్నెలో మన్నా ఉందంట. దాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. అహరోను కర్ర, ఎవరైతే వారు పలువురు ఉన్నారో వారందరూ కూడా మేము నిలబడాలి, మేము ముందుండాలని వారు కర్రలను అక్కడ చాపినప్పుడు అహరోను కర్ర చిగురించింది కదా. దేవుని ఎన్నిక, దేవుని నడిపింపు, దేవుని ఆ సహాయము. ప్రియమైన వారులారా, ఇటు వారమై మనం ఉండినప్పుడు, దేవుని చేత చిగురించబడు వారిగా మనం ఉండినప్పుడు, దేవుని చేత ఆ పలకలు ఎలాగైతే రాశారో, దేవుని వేలు చేత ఆ 10 ఆజ్ఞలు ప్రభు రాశాడు. అయితే తిరిగి మోసే చేత అవి అక్కడ ఉంచబడి అవి మనకు నేడు ఆజ్ఞలుగా ఉంటూ ఉన్నాయి. అయితే వీటికి మనం లోబడాలి, దేవుని ఆజ్ఞను మనం ప్రేమించాలి, దేవుని ఎడల దేవుని సముఖములో దేవుని కృపలో మనం నిలుచువారిగా మనం ఉండాలి. ఇటు వారై ఉండినట్లుగా అక్కడ మాటలు, అయ్యా నీ కదా నీ ప్రసన్నతను నేను చూడాలి. ఇందుకే కదా అమ్మా, ఇంక దేనికోసం ఉన్నామా? ఒకవేళ ఏదైతే వంకరిగానున్న మన ఆలోచనలు, అదే ఇక్కడ మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడుతూ 2 సమూయేలు 14:25 ఒక దాసుడు పేరు అబ్షాలోము కదా. పర్లేదు నేను చెప్తాను. అబ్షాలోము ఎలా ఉన్నాడంట? బహు సౌందర్య అందము గలవాడు, బహు చక్కనైన వాడు, బహు సౌందర్యము గలడు. అది అరికాలు పాదము నుండి మరి ఎంతో. అయితే ఏం లేదంట, ప్రియమైన వారులారా, అక్కడ మాట్లాడుతూ ఆయనకి చక్కనివి, కావాల్సినవి, ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి, కానీ ఆయన బుద్ధి బాగలేదు, ఆయన ఆలోచన బాగలేదు. అందుని బట్టి అక్కడ ఏం కలిగిందంటే, ఏదైతే కావాలని ఆకర్షించాడు, లేక అక్కడ అధికారకాంక్ష, అది అక్కడ మాట్లాడితే 25 14:25 2 సమూయేలు. ఇజ్రాయిల్ చదవండి. అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. ప్రియమైన వారులారా, అతని సౌందర్యం, అతని అందం, అతనిలో ఉన్న ఆ యొక్క తేజస్సు ఎంతో ఉంది, అయితే ఉండాల్సింది లేదు. ప్రభుకు ఆ హృదయంలో కపటాన్ని కలిగి ఉన్నాడు, లేక వేషధారణ కలిగి ఉన్నాడు. అక్కడ అతను అందాన్ని బట్టి పనిలే వదిలేయి అన్న రాజు ఆజ్ఞను కూడా మీరి తన దాసుడు కదా, అయ్యా వీడు ఎలా ఉన్నాడు? అధికార కాంక్షతో వీడిని చంపేశారు ఆయన్ని. ప్రియమైన వారులారా, ఏదైతే దేవునికి హేయులై మనం ఉంటామో, అక్కడ దాసులు ఏం చేస్తున్నారంటే ఆయన మందిరము యొక్క ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నారు.
ప్రభు వారిలోనికి వస్తున్నప్పుడు రమ్మని పిలుస్తూ ఉన్నారు. అయ్యా నాకు ఇవ్వండి ఆయన అడుగుతున్నాడు, అయ్యా నాకు ఇవ్వండి అయ్యా కదా. వారు ఆ చివరన దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఇది నాకు ఇవ్వండి, ఇది నాకు కావాలి. ఎవరిది ఇది? దేవునిది ఇది. ప్రియమైన వాళ్ళారా, దేవుని కీర్తి నాకు కావాలి, దేవుని ఆరాధన నాకు కావాలి, దేవుని మహిమపరచడం నాకు కావాలి కదా. ఎవరైతే కోరుస్తున్నారో వాళ్ళలోనికి ఏమొస్తుందంట? సమృద్ధి వస్తా. ప్రియమైన వాళ్ళారా, నేటి మనందరము కూడా దేవుని నెమ్మది, శాంతి, సమాధానంలో మనం ఉండాలంటే ప్రభువును మనలోనికి ఆహ్వానించుకోవాలి, ప్రభువును మనలోనికి పిలుచుకోవాలి. ఏదో మనం నామకార్థంగా ఒకవేళ మన జీవితాలు మన భక్తులు ఉంటే ఆయన అంటున్నాడు లెక్కకు రావు. అవి అవి లోపము గలదై అది ఏమవుతుందంట? పారవేయబడుతుంది. అక్కడ మరొక మాట, అదే ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ, ప్రసంగి గ్రంథము 9:10 వచనం, చేయుటకు ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చాలు కదా. ప్రియమైన వారు చక్కని మాట మాట్లాడుతూ, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. చాలు కదా. ఎలా చేయాలంట? లోపము లేకుండా చేయాలి. ఏం చేయాలనుకున్నా దేవునికి యోగ్యంగా, దేవునికి పరిశుద్ధంగా నీవు చేయాలనుకున్న ప్రతిదీ ఏ లోపము లేనిదిగా మనం చేసినప్పుడు అది దేవునికి యోగ్యంగా. ఏదో మనం వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, పాడినప్పుడు, ఆరాధించినప్పుడు, దేవుని ధ్యానించినప్పుడు ఏవో లోపములు లేక దేవునికి కొరతలుగా మనం ప్రభువును స్తుతించడం వలన మనకి ఎటువంటి లాభము లేదు. అదే కింద మాట్లాడతాడు కదా, చదవండి. నీవు పోవు పాతాళమునందు ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. వారు ఎక్కడికి పోతున్నారంట? పాతాళానికి పోతున్నారు. వారు చేయు లోపపు పనులు, వారు చేయు లోపపు క్రియలను బట్టి వారు పోవునది. అక్కడ మాట్లాడుతూ, నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. దానివల్ల నీకు కలిగేదేం లేదు. దానివల్ల నీకు మరింత నిశ్చయతగా, మరింత ఘనతగా నీకు కలిగేదేమీ లేదు. అందుకే ఎలా చేయాలంటే లోపములు లేనివారై, ఆ కుమారుని విషయంలో కూడా ఆ కుమారులో లోపం ఉంది. అయితే లోపము నాకు వద్దు. అయితే లోపం వద్దంటే ఏం చేయాలి కదా? అదే నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. అయ్యా అందుకే మాట్లాడుతూ, ఒప్పుకొని విశ్వసించిన వారి హృదయాలలో విశ్వసించిన ఎడల ప్రభువు వారితో ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సఖ్యత, దేవుని సమాధానం క్రీస్తు మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఇటు సమాధానం గలవారై ప్రభువును మనం ఎదుర్కొనాలి. అందుకే ఆయన ఆ ఇంటిని గురించి చెప్తున్నాడు. ఒకవేళ మన ఇల్లే కావచ్చు, దేవుని ఇల్లే కావచ్చు, మనం ఆహ్వానించుటలో, మనం వెళ్ళుటలో, మనం ప్రభువును దర్శించుకున్నటలో, లేక ప్రభువును స్తుతించుటలో ఎడతెగక కలవారై ఉండినప్పుడు ప్రభు మన మధ్యన ఉంటాడు. అందుకే ఒక మాట మాట్లాడుతూ కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కాళ్ళని వారిని రక్షిస్తుంది. ఎవరికంట? ఎవరికి ఈ గిఫ్ట్? ఎవరికి? లేదా ఈ ఆఫర్ ఎవరికి? భయభక్తులు గల వారికి, దేవుని బిడలనబడిన వారికి, దేవుని ప్రజలనబడిన వారికి ఏముందంట? దూతలు కావలిండి వారిని రక్షిస్తాయి. దూతలు దేవుడు వారి పక్షమునుంటూ ఉన్నాడు. అందుకే యెహోషువ, మోషే తర్వాత యెహోషువతో కదా అక్కడ మాట్లాడుతూ, నేను మోషేకి తోడైనట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. అయితే కండిషన్స్ అప్లై. ఏంది? నీవు నా ఆజ్ఞలను గైకొనాలి, లేదా నా పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానించాలి, బోధించాలి. ప్రియమైన వారులారా, నేరుగా చక్కగా మనకి ఆధిక్యతలు లేక ఎటువంటి అధికారాలు మనకేమీ రావు. మనం ఉన్న విలువను బట్టి, మనకున్న ఆ యొక్క క్రమాన్ని బట్టి, మనకుంటున్న ఆ యొక్క దేవుని సహవాసాన్ని బట్టి, ప్రభు నడిపింపును బట్టి. ఎవరు నడిపిస్తున్నారంట? ఇజ్రాయెల్ ప్రజల్ని
దేవుడే నడిపిస్తున్నాడు. ముందున్నాడు, వెనకున్నాడు, మధ్యనున్నాడు, వారి చుట్టూ ఉన్నాడు. ఏ అపవాది వారి మీదకి రాకుండా 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేశారు. ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు. అయితే ప్రభు వారి పక్షాన ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆహ్వానించారు, లేదా దేవుని దగ్గరికి వెళ్తున్నారు, దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. అందుకే ఇక్కడ దాసుడు మాట్లాడుతూ, అయ్యా నాకు ఆశ ఉంది, అయ్యా నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏందా కోరిక? నీ ప్రసన్నత నేను చూడాలి. అపాను తేలే ప్రవహించు దేశంలో నేను చూడాలి. నీవు నాకు ఇస్తానన్న ఆ గొప్ప స్థలాన్ని నేను చూడాలి. లేక దేవుడు మనకి సిద్ధపరిచిన స్థలాన మనం ఉండాలంటే ఏం చేయాలి? లోపము లేనివారై, ప్రభువుకు ప్రియులై, దేవునికి ఇష్టలై, రాజ నివాసులుగా అయితే మట్టుకే మన దాంట్లోనికి అయితే ఆయన మన రాజుగా, మనం ఆయన రాజ నివాసులుగా ఉంటేనే మనం అక్కడికి పోతాం. ఒకవేళ ఆయన మన రాజు కాలేదనుకోండి కదా, మనమే రాజు అయితే అనుకుంటే కదా, ఆయన మనకు రాజుగా ఉండలేడు. అందుకే మాట్లాడుతాం, ఈ దేహము దేవుని ఆలయం. ఆయన తప్ప ఇంకెవరున్నా మనకు కదా ఎటువంటిది మనం అనుకున్నది కలగదు. దేవుని గాక మరొక దానికి నీవు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుడు కాక మరొక దానికి నీవు ఆధిక్యత ఇచ్చినప్పుడు, లేక ప్రేమించినప్పుడు, లేక కొలువై ఉన్నప్పుడు కదా దేవుడు మనకు రాజుగా కాలేడు. అందుకే ప్రేమ అక్కడ మాట్లాడుతూ ఏదైతే వారు పోస్తున్నారో జ్ఞానము జ్ఞానమైనను లేదు అన్న మాటను అక్కడ నేరుగా మనతో మాట యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకొన శక్తి గలవాడగును కదా. ఎవరంట? అనేకుల విషయములలో మనమందిరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు ప్రియమైన వాళ్ళరా తప్పిన ఎడల కదా, తప్పని ఎడల. అక్కడ ఎవరైతే మాట యందు తప్పక అక్కడ ఉంటూ ఉన్నాడో వారికి ఏం కలుగుతుందంట? లోపమేదియు లేనివాడై ఉన్నాడు, లోపము లేనివాడై ఉన్నాడు కదా. చాలు కదా. అక్కడ మాట్లాడుతూ ఎవడైతే మాట యందు తప్పని వాడై కదా, అటివాడు లోపము లేనివాడై ఉన్నాడు. మాట, దేవుని మాట, దేవుడు ఆయన మాటను గురించి చెప్తూ కదా, ఆయన స్వరము ఎలాంటిదంటమ్మా? ప్రభావము గలదు. దేవుని మాట, ఆయన మాటకు లోబడినప్పుడు, లేదా దేవుని మాటను మనం వినినప్పుడు, దేవుని మాటల అనుసారం మనం నడిచినప్పుడు కదా, ఇవి ఒట్టివే కదా, ఇవి మాటలే అని ఒకవేళ మనం భావిస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏదైతే దేవుని మాట ప్రకారం, మన మాట ప్రకారం, చెప్పిన దాని ప్రకారం, నియమించుకున్న ప్రకారం కదా. ఎంతోమంది సంవత్సరం ప్రారంభంలో నేను ఇట్టు ఉంటాను, నా పరిస్థితి ఇలాంటిది, ఇదిగో నేను మాట ఇస్తున్నాను అన్న మాట చెప్తాను. క్రీస్తు ప్రభు కూడా ఎన్నో మాటలు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎన్నో మాటలు ఇస్తున్నాడు. అవన్నీ ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు కదా. లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పిక కొంటూ ఉన్నాను, లేక ఆ చేదునే మనం ఆయనకు ఇచ్చాం. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రభు ఆశపడ్డాడో అట్టి ఆశ గల వారి మనము ఉండాలి. ఏదైతే దేవుడు పోలిక మనలో కోరాడు అట్టి పోలిక గలవరి మనము ఉండాలి. ప్రతి దాంట్లో ఆయన జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఆ నివాసాలు, ఏదైతే మన నివాసం ఉందో, ఏదైతే దేవుని నివాసం ఉందో, వీటిలలో మనం పోవచ్చు వచ్చుచూ ఉన్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, దేవుని విధేయతతో, దేవునికి లోబడుతూ, లోపములు లేని వారై మనం ప్రభువును ఎదుర్కొనాలి. ఉదయం ప్రభు వస్తూ ఉన్నాడు తిరిగి యెరూషలేములోనికి. ఆయన వస్తున్న రాక అందరూ గ్రహించారు, అందరూ విన్నారు. ఇదిగో ఆయన ప్రభు అని అందరికీ ప్రకటించబడిన నిమిత్తము వారు విశ్వసించి ఆయన ఎదుర్కొని వెళుతూ ఉన్నారంట కదా. రాజులకు రాజుకు జయము, ప్రభువుకు జయము అని దేవుని ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ దేవుని
ఆ గొప్ప మనం కూడా గ్రహించుంటే మనం కూడా దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళాలి. ఆయన ఏముందంట, ఆయన ఏ కోరిక ఉందంట, నీ యొక్క ప్రసన్నత చూడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆహ్వానించేవారిగా మన హృదయములలో ఎటువంటి చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచనలు, దేవునికి అయోగ్యమైనవేవి లేనట్లుగా, దేవునికి యోగ్యమైన వారిగా ప్రభు మనలో ఉండినట్లుగా మనం ప్రభువును పిలవాలి. అయ్యా నాలోనికి రా, అయ్యా నాతో కూడా ఉండు, అయ్యా నాతో సహవాసించు, లేక నాతో కలిసి భుజించు అని ప్రభువే పిలుస్తున్నాడు. నాతో కదా ప్రయాసపడి భారం సమస్య నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను అంటున్నాడు, విశ్రాంతినిస్తాను అంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, అటు నెమ్మది, శాంతి, సమాధానాలు గలవారై మనందరము కూడా ఉండాలని ప్రభు ఆశ. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 3:33. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపమొచ్చును, నీతిమంతుల నివాస స్థలము. చాలు. ప్రియమైన వారులారా, దేవుని ఆశీర్వాదం కదా ఎవరికి వస్తుందంటే, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును కదా. అక్కడ చక్కని మాట, నీతిమంతుల నివాసము, నీతిమంతుల నివాసాన్ని ప్రభు ఏం చేస్తాడంట, ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, అటు నీతి యథార్థతలు మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 6:11. యెహోవా మందసము యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. క్షమించాలి, మరి ఓబేదెదోము ఇంటిలో కదా దేవుడు ఏమున్నాడంట, మందసం ఉంచున్నాడు. ప్రియమైన వారులారా, ఇటు దేవుని సహవాసము కలిగి ఉన్న కుటుంబానికి క్షేమము కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది, శాంతి సమాధానాలు కలుగుతూ ఉన్నాయి. వారు మాదిరికరంగా ఉన్నారు, వారు దేవునికి యోగ్యులుగా ఉన్నారు. ఏదైతే వారు ఉంటున్న నీతిని బట్టి వారి నివాసం ఏమవుతుందంట, వారు నీతి ఏంటంటమ్మా కదా, సామెతలు 3:33. సామెతలు 3:33. చాలు కదా. ఏదైతే నీతి అను మాటను బట్టి, నీతి అని ప్రవర్తన బట్టి, నీతి అను ఆ భావాన్ని బట్టి అక్కడ ఏం కలుగుతుందంట, ఆశీర్వాదం వారి మీదకి, వారి నివాసాన్ని మీదకి వస్తాం. కనుక మనందరం కూడా మన నివాస స్థలాలలో దేవుని విషయంలో లోపములు లేని వారిగా, మనం దేవుని ఆహ్వానించే వారిగా, దేవుని మన ఇంట్లో ఉంచుకునే వారిగా కదా. 2-3 కూర్చోన్నాం అనుకోండి, ఇక్కడ మనమే ఉన్నామా, ప్రభు కూడా మనతో ఉన్నాడు అనే ఆలోచన, భావం కలిగి మనం ప్రభుతో మరి వ్యవహరించాలి కదా. ఇక్కడ ఎవరున్నారు, దేవుడు కూడా మన మధ్యన ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, దేవుని మనతో మాట్లాడు ప్రతిదీ ఆయన వింటూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, మనలో ఉన్న ప్రతి ఆశలను, కోరికను ప్రభు తీరుస్తూ ఉన్నాడు. అటు తీర్చు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచిన వారమై ఒక దినం ప్రభువు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం తిరిగి ఆయన ఎదుర్కొన్న వారిగా మనము ఉండాలి. తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఎదురు చూసినట్లుగా కదా. ఎప్పుడు నేను చూస్తున్నాడు, ఎప్పుడైపోవాలి ఆస్తిలో సగభాగం ఎప్పుడైపోవాలి, అప్పటి నుంచి అయినా చూస్తూనే ఉన్నాడు. ఒకవేళ దేవుని పిలుపు మనకు వినబడినట్లయితే, దేవుని స్వరమునకు మనం గైకొన్న వారమైతే, దేవుని యందు మనల్ని మనం తగ్గించుకుంటూ, ఎవరు తగ్గించుకుంటున్నారు, క్రీస్తు ప్రభువే తగ్గించుకుంటా ఉన్నాడు. అదిగా ఆయన తను తగ్గించుకున్నట్లుగా కదా సిలువ మరణము పొందాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, సిలువ మరణము పొందాడు. ఎవరికి వేస్తారు సిలువ, మంచోళ్ళకి వేస్తారా, ఎవరు దొంగలో, ఎవరు భయంకరమైన వారు వారికి సిలువ వేస్తారు. మన తలతో చేసిన పాపాన్ని బట్టి తలకు ముళ్ళకిరీటం, తల ఆలోచనలు, మన చేతులతో చేసే పాపాన్ని బట్టి ఆ చేతులకు శీలలు, కాళ్ళతో చేసే పాపాలను బట్టి, నడతనలు బట్టి
ఆ రెండు కాళ్ళను జోడించి పొడవాటి మేకును కదా, మన హృదయాలను బట్టి డొక్కలో బలిపపోటు, నోటి మాటలు బట్టి నోటికి చిరకను అందించారు కదా. ప్రతిదాన్ని బట్టి వాళ్ళంతా ఎంతో కదా, వారు ఆ ఒక పుండుగా ఎలాగైతే ఆ నాగలి పొలమును దున్నుతుందో అలాగా ఆయన వంటిని దున్నేశారు. ఇది ఎవరి కొరకు? ఇది మన కొరకే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన కొరకు దేవుడు ఆయన మరణించుటకు కూడా సిద్ధపడ్డాడు గనక దేవుని కొరకు జీవించుటకు మనము సిద్ధపడాలి. ఆయన కాడ మూయటలో, ఆయన పని చేయుటలో, ఆయన ఆ పని మన వంతు మనం నిర్వహించుటలో మనం ముందుకు మన అడుగు ఉండాలి, మనం చెయ్యాలి. అటు వారమే ఉండనట్లుగా మనందరం కూడా ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది దేవుని మాటలు మనందరం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు తాతయ్య ప్రార్థన ఆశీర్వాదం. మా దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రములు. నీ రాజు చెప్పిన వాక్యాన్ని విన్నాం, దాని ప్రకారంగా నడుచుకున్నట్టుగా సహాయం చేయి దేవా. నీకు వందనాలు. చాలా హెచ్చరికలు కూడా చేశాం. రేపు సోమవారం నాడు చెల్లాయిపాలెం మందిరం యొక్క ఓపెనింగ్కి పౌల్సిన చెల్లాయిపాలెం ఇల్లు మరి విజయ్ కుమార్ గారు కట్టించినటువంటి కొత్త ఇంట్లోకి మందిర ప్రవేశం ఉంటుంది కనుక అందరం వెళ్ళి దాన్ని మరి సంతోషంగా ఆనందంగా మందిరం ఓపెన్ చేసుకొని వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆయన చెప్పిన వాక్యాన్ని దీవించండి. వాక్య ప్రకారంగా నడిచే అవకాశాన్ని ప్రతి వారికి దయచేయమని మరి డిసెంబర్లో మరి సేవకులకి మరి బట్టలు కానుకలు అవి ఇవ్వాల్సి ఉంది. దయ చూపించిన ప్రతి వారు వారి శక్తి కొలది ఇచ్చినట్లుగా సహాయం చేయమని నిన్న నేడు ఏకరెత్తుకున్నవాడ నీకు స్తోత్రం చేయొచ్చు. దాసుడు చెప్పిన హెచ్చరికలు మరి ఈ ప్రోగ్రామ్స్ అంతటినీ ప్రతి వారు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైయుండుగాక. ఆమేన్. సమయంలో మనందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. రేపు ఉదయం మరి చల్లైపాలెంలో విజయ్ కుమార్ అంకుల్ వారి గృహ